ఐక్యతను అందరూ హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల ఆస్తులపై, హిందువుల స్త్రీలపై, హిందువుల దేవాలయాలపై చేస్తున్న మారణ హోమాన్ని అందరూ ముక్తకంఠంగా ఖండించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకనంటే విలువలు నశిస్తున్నాయి. విలువలు నశించకుండా హిందువుల మీద దాడులను అందరూ ఖండించాలి. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. అందుకనే ప్రపంచంలోని హిందువులంతా ఏకమై అందరూ వారికి మద్దతు తెలిపి మేమున్నామంటూ భరోసానివ్వాలి. నందికొట్కూరు పట్టణ బంధు క్షేమంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్క హిందువుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా హిందువులంతా ఏకమైతేనే మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది, లేకపోతే మనగడ కష్టమవుతుంది. కాబట్టి హిందూ సోదరులారా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి హిందువుల ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ దేశెట్టి శ్రీనివాసులు. జై శ్రీరామ్.